వస్తే మకాలంతగా అవుతుంది. ఆధ్యాత్మికత అన్నది కలియుగం అనేటువంటిది తెలియకుండా పోయింది. కానీ పత్రి గారు వచ్చిన మూలాన్ని అప్పటి వరకు ధ్యానం ఇంత విస్తృతంగా లేదు. ఆయన వచ్చాకే ధ్యానం 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 అంటాం. మిగతా సొసైటీ కూడా ధ్యానం అంటాం. నువ్వు వేరు, నేను వేరు, నీ కులం వేరు, నా మతం వేరు అన్నా ఇవన్నీ విభజన అంతా కూడా పత్రికలు వచ్చాక అందరూ ఆత్మస్వరూపులే. ఇది మనం నేర్చుకున్నాం కదా. ఆడు ముస్లిమోని, క్రిస్టియనోని, ఎవరని అందరూ ఆత్మస్వరూపులే. అందుకే మనం క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి అందరికీ కూడా ధ్యానం నేర్పడానికి కారణం. అయితే ఇక్కడ ముఖ్యత్వం అన్నిటిలోనే ఉంటూ అన్ని బాధ్యతలు చేస్తూ భగవంతుడి మీద దృష్టి పెట్టడం, సత్యం మీద దృష్టి పెడితే నువ్వు ఉన్నా లేకపోయినా. అందుకే పత్రికలో కొటేషన్ చెప్తారు, వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని, వస్తుందని సంబరపడకు, పోతుందని దుఃఖపడకు. ఆ స్థితిలో సాధన చేసేవాడికి ఈ స్థితులన్నీ వస్తాయి. ఈరోజు సంబరం లేదు, ₹1 వచ్చింది, పోయినప్పుడు ఎవరికో రుణపడి ఉన్నాం, వెళ్ళిపోయి వచ్చిందా భగవంతుడు అనుగ్రహం వల్ల వచ్చింది. గురువు గారు ఇంకోటి చెప్పారు, ఇస్తే వస్తుంది. ఉపనిషత్తు ఏం చెప్పింది? నీకు వచ్చిన సంపద త్యాగ వృత్తితో అనుభవించారు. నీకు ఒక్కడవే తిందామనుకో, అది దొంగ కూడా మన డబ్బు మహత్యం. అది త్యాగ బుద్ధితో అనుభవిస్తే యజ్ఞ ప్రసాదం. బుద్ధినే నీ పొలంలో పంటను నువ్వు తిన్నా, ఎవరికి పెట్టకుండా తింటే భగవంతుడు దొంగతనం చేసి పెట్టాడు. మనం 10 మందికి పెట్టి పెంచితే అది యజ్ఞ ప్రసాదం. నేను ఎవరికి పెడుతున్నాను? భగవంతుడు నాకు ఇచ్చాడు, భగవంతుడే పెడుతున్నాను. ఇవన్నీ మనం తెలుసుకున్నాం. కాబట్టి పేపర్లో 25 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాం మాది కాదు, భగవంతుడు చేయిస్తున్నాడు అనుకుంటూ మేము చేస్తున్నాం. కాకపోతే చేస్తున్నాం. తెలుసుకున్న వాడు ఇవ్వడానికి ఇష్టపడతాడు, తెలుసుకోని వాడు నాదే అనుకుంటే అందుకే మరి మోక్షకాంక్ష అంటే భగవంతుడిని తెలుసుకోవాలని కోరికే మనకి మోక్షం వచ్చినట్లే. దానికోసం ఈ ప్రయత్నం చేయడమే మన అడుగులు మోక్షం లేదు. కానీ ఇది కూడా కదా, ఏ కొద్ది మందికో కోరుకుంటారు, ఏ కొద్ది మందికో. ఈ ప్రయత్నం ముందు చూడండి, ధ్యానం చేస్తూ ఉత్తరగీతలో చెప్తాడు కృష్ణ భగవానుడు, మరణించే ముందైనా ధ్యానం తెలుసుకుని చేసి మరణిస్తే మరు జన్మ యోగుల ఇళ్లలో జన్మనిస్తాను, లేదా ధ్యానానికి అనుకూలమైన భోగవంతమైన జీవిస్తాను. ఇంకా వీళ్ళ కర్మ కొద్దీ జన్మ తీసుకోలేదు, ధ్యానానికి అనుకూలమైన ఎప్పుడో వాడి జన్మ తీసుకుంటారు. ధ్యానం చేసేవాడికి ఈ ఆప్షన్, ధ్యానానికి అనుకూలమైన యోగుల ఇళ్లలో అయినా ఉంటాము, లేదా భోగవంతమైన జీవితం జీవిస్తూ ధ్యానం చేస్తూ ఉంటాము. ఈ ఆప్షన్ ధ్యానుడికి మాత్రమే ఉంది. ధ్యానం లేకపోతే మరణించాక మన కర్మలను బట్టి వెనక జన్మలకి వెళ్తాము. తిరోగమనమే ఉంటుందో పురోగమనమే ఉంటుందో మనము చెప్పాలి. అది ఉత్తరగీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు. మోక్షం కూడా చాలా కొద్ది మందికి, ఎందుకంటే తనకి ఇష్టం లేని వాటిని తన మాయతో ఉంచేస్తాడు. భాగవతంలో చెప్పాడు, ఈ సృష్టి అంతా సృష్టిస్తాను, మాయని కూడా సృష్టిస్తాను, ఆ మాయని దాటగలిగితేనే నా దగ్గరికి చేయాలి. ఒకటే రెండు మాయ వచ్చిందా లేదా అని చూడకు. ఏంటంటే మనం ఎంత సాధన చేసినా ప్రపంచక కోరికలు కోరుతున్నాం అంటే మాయ కోసమే. సాధన చేసి పరమాత్మ దర్శనం కావాలి అనుకుంటే మాయని జయించిన వాళ్ళు.
అది ఆయనకి చెప్పడం పాడవుతాడు. అందుకే మనం సాధన చేస్తూ మరి ఇంకా జ్ఞానం కావాలి, ఇంకా దర్శనం కావాలని కోరుకుంటే అన్నీ వస్తాయి. కానీ మనకు అది కావాలి, ఇది కావాలి అంటే మాత్రం మాయలో పడిపోయింది. అందుకే అన్నాడు, నా మాయని జయించడం చాలా కష్టం. అది చేయిస్తాను తీవ్రమైన ధ్యాన సాధన ఉంటేనే ఆ మాయను కూడా చేయించాలి. అందుకే శంకరాచార్య ముముక్షత్వం చాలా కష్టం. దేవతలు ధ్యానం చేశారు, రాక్షసులు చేశారు. రాక్షసులు కోరికలు చేశారు, దేవతల శక్తిని పెంచుకోవడానికి చేశారు. మనం చేయాల్సిన ధ్యానం శక్తిని పెంచుకోవడానికి మనం చెయ్యగలం. ఇక మూడవది మహాపురుష దర్శనం. ఈ మహాపురుష దర్శనం ఏంటంటే మానవ జన్మ వచ్చిన మోక్షం కావాలనుకున్నా అది దారి చెప్పే గురువు రావాలి. సద్గురు వస్తేనే మనం మోక్షం వైపుకు వెళ్తాం, భగవంతుడి వైపుకు వెళ్తాం. సరి అయిన సత్యం చెప్పే వాడే సద్గురు.